నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఎల్ఐసిలో మళ్ళీ ఐపీఓకి ఎఫ్‌పిఓ అంటాం. ఫస్ట్ టైమ్ వస్తే ఐపీఓ, రెండోసారి వస్తే, మూడోసారి వస్తే ఎఫ్‌పిఓ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరు. డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటాం దీన్ని. ఇన్వెస్ట్‌మెంట్ అంటే మనం పెట్టుబడి పెట్టడం. డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటే ప్రభుత్వం యొక్క వాటాన్ని తగ్గించుకొని ప్రజలకి షేర్లను అమ్మేదాన్ని డిస్ఇన్వెస్ట్‌మెంట్. ఇప్పుడు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో డిస్ఇన్వెస్ట్‌మెంట్ కింద కొంత ఫండ్ అంటే కలెక్ట్ చేయాలి అనేది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే లాభాల్లో ఉన్నాయో ఆ షేర్లని ప్రభుత్వ వాటా తగ్గించుకొని ప్రజలకి అమ్మి ఆ పైసలను తీసుకునే పద్ధతిని డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. ఇప్పుడు ఎల్ఐసిలో ఉన్నది అది అన్నమాట. అది ఈ వీడియో సారాంశం. అయితే ఇప్పటికే ఎల్ఐసిలో 100% ప్రభుత్వ వాటాలో 3.5% విక్రయించడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే వాటా అమ్మాలనేది ఆలోచన ఉంది. దానికి తగ్గ ఏవైతే అమ్మేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని, తదుపరి చర్యలపై ఇప్పుడే మొదలయ్యాయని సంబంధిత అధికారులు చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 21,000 కోట్లకి అమ్మాలి అనేది ఎల్ఐసిలో వాటాలు అమ్మి 21,000 కోట్లు తీసుకోవాలని. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఎల్ఐసి మిగిలిన ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు. వాటిల్లో ఏదైతే మేజర్ షేర్ ఉందో, ఏవైతే ఉన్నాయో మేజరు వాటిని అమ్ముకుంటూ వస్తుంది అన్నట్టు. అంటే 100% ప్రభుత్వ వాటాల్లో తగ్గించుకుంటూ మ్యాక్సిమం ఎంతవరకు 51% అనమాట. 51% వరకు ఉంచుకుంటూ అంటే 5%, 3% ఇట్లా. అయితే ఇప్పుడు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎల్ఐసిలో వాటాలు అమ్మటానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినాయని, తదుపరి చర్యలు మొదలుపెట్టామని, అయితే మార్కెట్ పరిస్థితులను బట్టి ఒక నిర్ణయానికి వచ్చే వీలుందని. అంటే ఇప్పుడు మార్కెట్ అప్ అండ్ డౌన్లో ఉండటం, ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లతోటి ఒడిదుడుకుల్లో ఉండటం, దాంతో ఇప్పుడే కాదు కొంచెం ఆలోచన ఉంది. అయితే అప్పుడు ఎంతకు అమ్మాలి, ఏ ధరకు అమ్మాలి, ఎంత వాటా అమ్మాలి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలుస్తుంది అనేది పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు ఎల్ఐసి ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ 3.5% అమ్మటానికి 2022 మే నెలలోనే ఇష్యూ ద్వారా మనకి అమ్మటం జరిగింది. అప్పుడు 21,000 కోట్లు నిధులు తీసుకోవడం జరిగింది. మళ్ళీ అప్పుడు 902 నుంచి 949 మధ్యలో ధర నిర్ణయించడం జరిగింది. అప్పుడు విపరీతమైనటువంటి పబ్లిక్ ఇష్యూకి మదుపర్ల విశేష స్పందన కూడా రావడం జరిగింది. అయితే ఎల్ఐసిలో ఇప్పుడు ప్రభుత్వానికి 96.5% ఉండటం ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్. అయితే ఈ ఐడిబిఐ బ్యాంక్ ఏదైతే ఉందో ఐడిబిఐ బ్యాంకులో కూడా ఇప్పుడు ఉంది ప్లాన్. అయితే దాంట్లో ఏదైతే వాటా విక్రయం ఉందో ఈ ఏడాది అక్టోబర్ కల్లా పూర్తవుతుందని ఆశాభావాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేయడం జరిగింది. వాటా కొనుగోలు ఒప్పందంపై ప్రభుత్వం చర్చించిందని, ఆసక్తి గల కొనుగోలుదారులు తమ బిడ్లను దాఖలు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని ఒక అధికారి అంటున్నారు. అయితే 3 ఏళ్లుగా ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం బ్యాంకులో కేంద్ర ప్రభుత్వానికి 30.4% వాటా, ఎల్ఐసికి 30.24% వాటా. దీంతో తమకున్నటువంటి మొత్తం 60.72% అమ్మేసి బ్యాంకుని ప్రైవేట్ పరం చేయడానికి 2022 అక్టోబర్లోనే ఆసక్తి గల ఇన్వెస్టర్లు ముందుకు రావాలంటూ ఎల్ఐసితో కలిసి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ క్రమంలో 2023 జనవరిలో పెట్టుబడులు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ దీపం అన్నమాట కొన్ని బిడ్లని తీసుకోవడం జరిగింది. అయినా ఫలితం లేకపోయింది. నిజానికి హోమ్ మినిస్ట్రీ, ఆర్బీఐ నుంచి కావాల్సిన అనుమతులు అడుగు మాత్రం ముందుకు పట్టడం లేదని తెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి మళ్ళీ ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేస్తుంది. ఇప్పుడు బిఎస్సిలో ఈ షేరు 900 చిల్లరలో ఉందన్నమాట. ఏది ఐడిబిఐ వచ్చి ₹100 దగ్గరలో 99.85 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎల్ఐసికి ఏంటిది అంటే గత నెల ఎప్పుడైతే ఈ వ్యక్తిగత పర్సనల్ ఏదైతే ప్రీమియం ఉందో దానికి సంబంధించి ఇన్కము ఎల్ఐసి 14.6% వృద్ధి చెందటం, ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ పోల్చితే ఇది 12.12% అధికమని గురువారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ విడుదల చేసినటువంటి గణాంకాలు చెప్పడం జరిగింది. జూన్లో ఎల్ఐసి 5,313 కోట్ల వ్యక్తిగత బీమా ప్రీమియంలు వసూలు చేసింది, అంటే పర్సనల్ యాక్సిడెంట్. మళ్ళీ అదే సమయంలో 25 ప్రైవేట్ రంగ బీమా సంస్థలు కలిసి వసూలు చేసిన మొత్తం ప్రీమియం అనమాట 8,408 కోట్లు. అంటే 25 ప్రైవేట్ ఇన్సూరెన్సులు 8,408, ఒక్క ఎల్ఐసినే 5,313 కోట్లు.
ఇది దేశీయ బీమా పరిశ్రమలోనే ఎల్ఐసి ఆధిపత్యానికి అద్దం పడుతుందని చెప్పడం జరిగింది. ఇక జూన్లో ఎల్ఐసి జారీ చేసినటువంటి మొత్తం పాలసీల సంఖ్య 12.49 లక్షలు అయితే పోయిన సంవత్సరం ఇదే నెలలో 14.65 లక్షలుగా ఉన్నాయి. అంటే ఈసారి వ్యక్తిగత బీమా పాలసీలు 12.48 లక్షలు కాగా గ్రూప్ పాలసీలు 1290గా ఉన్నాయి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 14.62 లక్షలు 2827గా ఉన్నాయి. జూన్ గత ఏడాదితో పోలిస్తే గ్రూప్ పాలసీల ప్రీమియం ఆదాయం కూడా 7% తగ్గి 22,087 కోట్లుగా నమోదైంది. ప్రైవేట్ రంగ సంస్థలది 19% పడిపోయి 5,315 కోట్లుగా ఉండటం జరిగింది. జూన్లో ఎల్ఐసి మొత్తం ప్రీమియం 3.43% క్షీణించి 27,395 కోట్లుంటే ప్రైవేట్ రంగ శాతం 2.45% వాళ్ళు కూడా పతనమయ్యి 13,722 కోట్లకి పరిమితం అయింది. ఎందుకయింది అంటే ఎప్పుడైనా కానీ మార్చి నెల వచ్చినప్పుడు బాగా ఉంటుంది, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి బోనస్లు అంటారు, మీకు అప్పుడు జాయిన్ అయినా కానీ 1 ఇయర్ది యాడ్ అవుతుంది అంటారు. అందుకని అప్పుడే ఎక్కువ పాలసీలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గి ఉంటాయి, అది రీజన్. తర్వాత ఇక మరో 6.5%, ఈసారి ఎల్ఐసిలో కనీసం 6.5% తగ్గకుండా వాటాలు అమ్మాలి అనేది ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తుంది. దీంతో మార్కెట్లో ఉన్నటువంటి షేర్ ధరల ప్రకారం ఎంత లేదన్నా అంటే ప్రస్తుత ధర ప్రకారం 40,000 కోట్ల పైనే నిధులు ఖజానాకు వచ్చే అవకాశం ఉందని చెప్పడం. 2027 మే 16 నాటికి ఎల్ఐసిలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10% అయినా ఉండాలి అనేది, అంటే 10% వరకు తగ్గిద్దామని. అంటే 3.5 అంతకుముందు ఇచ్చారు, ఇప్పుడు ఇంకొక 6.5% ఇవ్వాలని. దాన్ని ఎల్ఐసి చేరుకోవాలంటే 6.5% అమ్మాల్సి ఉంటుంది. అయితే ఒకేసారి వాటా అమ్మేస్తుందా, లేకపోతే 2 అంతకన్నా ఎక్కువ సార్లు పబ్లిక్ ఇష్యూకు వచ్చి అమ్ముతారా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇక ఎల్ఐసి మాత్రం ప్రస్తుతం దాని యొక్క ఆస్తుల విలువ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం 5.85 లక్షల కోట్లు. ఇది మనం చూడవలసింది. రాబోయే రోజుల్లో ఇంకా డిస్ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి కొన్ని, ఎల్ఐసి ఇప్పుడు ఐడిబిఐ ఇంకా కొన్ని ఉన్నాయి వేరేవి కూడా, అవి ఇంకో వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.